జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ వాసులు పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను ఇతర మండలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను నివారించేందుకు వాగులోకి ఉన్న రహదారికి అడ్డంగా కదకం తీసి ట్రాక్టర్లు వాగులోకి పోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అధికారులకు కమిషన్లు ఇస్తూ ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇక నుంచి ఈ అరాచకాలకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. మన మండలంలోని గ్రామాలకు ఇసుక అవసరమైతే స్థానిక అధికారులతో పర్మిషన్ తీసుకొని ఇసుకను తీసుకువెళ్లాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి దేవరపులకు సంబంధించిన వాగులో ఇసుక మాఫియా సంబంధిత గ్రామాన్ని పరిపాలించే నాయకులు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇసుక దోపిడీ మాఫియా రూపంలో నడవడం జరుగుతుంది. ఏదైతే కరీంనగర్ కానీ అనేక జిల్లాలలో జరుగుతున్న దోపిడీ కేవలం ఈ దేవరపుల గ్రామంలో దాదాసాహెబ్ కాలనీ ఏదైతే కాశవాడ ఉందో దానికి సంబంధించిన 3-4 వ్యక్తుల గుప్పిట్లో ఒక 50 కుటుంబాలు బానిసలై పనిచేస్తూ దోపిడికి అలవాటు పడి గ్రామాలకు సంబంధించిన పరిపాలకులకు కమిషన్లు ఇచ్చుకుంటూ ఇన్నాళ్లు అరాచకాలు సాగినాయి. ఇప్పుడు ఏదైతే రైతాంగం కోరుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో తదుపరి తెల్లారే ఇసుక ట్రాక్టర్లను పట్టియడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇసుక గాడీలు అంటే ఏదైతే కాలువలు కెనాల రూపంలో పానాదులు ఏర్పాటు చేసిరో ఆ పానాదులను ముయ్యడం జరుగుతుంది. వేరే ప్రాంతాలకు తరలించినట్టయితే తగిన చర్యలుంటాయి. అనేక సార్లు ఇదివరకు పరిపాలించే నాయకులు ఇలాంటి కందకాలు తీసిర్రు. మళ్లీ వాళ్ళ లాభదేవీలు చూసుకొని పునర్ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ నాయకుడైనా ఏ శక్తి ఉన్నా ఎంత లావటాడైనా ఈ దేవరపుల వాగు నుంచి ఇసుకపోయే ప్రసక్తే లేదు. నేను దయచేసి చెప్తున్నా, కాశవాడ సోదరులకు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా. ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ ఇసుక దోపిడికి అలవాటు పడ్డవారు ఎవరైనా మళ్లీ పునరావిత అయితే మాత్రం కఠిన చర్యలుంటాయి. దానికి పశ్చాత్తాపం పడ్డా కానీ క్షమాభిక్ష ఉండదు, తీవ్రమైన పరిణామాలుంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా